ఆర్కియాలజిస్ట్ చాలా గొప్ప డిస్కవరీస్ ఎన్నో సంవత్సరాలు చేశారు, కానీ ఫ్రీడమ్ లేదు వెళ్ళి చూస్తానికి. కానీ ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలీలు అరేబియా ప్రాంతం వైపు నుండి ఎర్ర సముద్రాన్ని దాటి వారు వెళ్ళిన మార్గములో అన్ని ఆర్కియాలజిస్ట్ ఈ మధ్య డిస్కవరీ చేసి కావాల్సినంత ఫుటేజ్ ఆన్లైన్లో ఉంది, మీరు కావాల్సి చూడొచ్చు యూట్యూబ్. మౌంట్ సీనాయ్, ద రియల్ మౌంట్ సీనాయ్ ప్లేస్ చెప్తే కనబడుతుంది. అక్కడ వారి బలిపీఠాలు, అక్కడ ఇశ్రాయేలీలు బలిపీఠాలు చూసినప్పుడు 12 అన్కట్ స్టోన్స్, చెక్కబడిన కొయ్యను పడిన రాయిని ఉండాలి బలిపీఠం కడతానికి. 12 అన్కట్ స్టోన్స్ ఈ రోజుకు అక్కడ నిలబడి ఉంటాం చూస్తాం. అండ్ అక్కడంతా యూదుల గుర్తులు, వారికి బండ నుండి నీరు కారుతాం చూస్తాం. ఆ పాత్స్ అంతా నీరు అనేక కాలం కారి ఆరిన స్థలాలు, ఎండిన స్థలాలు. ఇక్కడ ఒకప్పుడు నీరు వచ్చాయి, ఆర్కియాలజిస్ట్ అంతా చెప్తాం. కానీ హైలైట్ చూసినప్పుడు నాకైతే ఆ బలిపీఠంలో చూసినప్పుడు అది మనం అనుకున్నట్టు ఏదో చిన్నగా ఇట్లా లేదు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళి ఎంత పెద్దది అది అంటే. అక్కడ నిలబడి ఒక్కొక్క బండ మీద బలి 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 పెడతా ఉంటే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్, ఇట్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్. ఈరోజు మనం అంటాం గాడ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ మీ. ఫస్ట్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ కాస్ట్ యూ సంథింగ్, ఇట్ కాస్ట్ యూ ఎవ్రీథింగ్. ఇన్ ఫ్యాక్ట్ నువ్వు దేవుని కలిగి ఉంటే నీ లైఫ్ ఈజీ. దేవా నిన్ను నాకు ఈజీ చేయనద్దు, ఆయన వెంబడిస్తాం, దేర్ ఇస్ అ ప్రైస్ టు పే. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడలా తను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని అనుదినము